కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. యేసయ్య ధనవంతుడు, కానీ మన దరిద్రం తీసివేయాలని, మన మీద ప్రతి ఒక్క దోషము, పాపము, శాపము, దుష్టుని యొక్క కాడి విరగొట్టాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయనని వ్రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాల్లో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడిను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారం. సృష్టిలో సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడు. అటువంటి దేవుడు మన నిమిత్తము దరిద్రుడు ఆయన. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏంటంటే ఈ లోక విషయంలో మనం ఒకవేళ దరిద్రులమైతే విశ్వాసంలో భాగ్యవంతులమని రాయబడింది. అలాగే యెషయా గ్రంథంలో దీనులకు సువార్త ప్రకటించుటకు ఏమీ మరి గొప్పవారికి దేవుడు అక్కర్లేదా అంటే, దీనులు అని అంటే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారు అని ఎదురు చూచేవారు. ధనవంతుడు ఎవరి వైపు ఏమీ సహాయము అక్కర్లేదు అని ఎవరి వైపు చూడడు. అతను ఎవరి వల్ల సహాయం కూడా తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ దరిద్రుడు ఎవరైనా వచ్చి ఏదైనా ఎటువంటి అలాంటి సమయంలో మనము నశించిపోతున్నప్పుడు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. మనం ఎలాగున్నప్పుడు, మనం దరిద్రులుగా ఉన్నప్పుడు అని రాయబడి ఉన్నది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే ఈ అంచె దినాల్లో దేవుడు మనతో ఎలా మాట్లాడుతుంది? యేసయ్య ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన యేసయ్య ద్వారా ప్రపంచాలు నిర్మింపబడ్డాయి. అటువంటి యేసయ్యని మన రక్షణ కొరకు తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి పంపించారు అని రాయబడి ఉన్నది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి ఉన్నది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు మనలో వెలుగున్నదంటే అది యేసయ్య జీవమే. ప్రకటన గ్రంథం 2:4, నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేసేస్తానంటే మన జీవితంలో వెలుగు తొలగిపోతే మన జీవితంలో ఏముంటుంది? మన జీవితంలో చీకటే ఉంటుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఇలాగ రాయబడింది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం? యేసయ్య మరణించి మన పాపాల నిమిత్తము విమోచన క్రయధనంగా వచ్చి మరణించి పునరుద్ధానుడయ్యాడు. యేసయ్యలో ఎటువంటి ఆశీర్వాదం ఉందో అది అంతా మనకి ఇయ్యడానికి తండ్రి అని దేవునికి ఇష్టమాయను అని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, మనం ఇంకా పాపంలో ఉన్నాం. పాపం నుంచి బయటకు వస్తామా లేదో తెలీదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి, జయించు వానికి జీవవృక్ష ఫలాలు భుజింపునిస్తానని. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టి ఏంటంటే దాసుని రూపం ధరించుకున్నాడు. అంటే అంతగా యేసయ్య తగ్గించుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడెను. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుకే గెత్సేమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగి, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును కాక. ఏంటంటే శిలువ మరణం పొందినంతగా
ఆయన తగ్గించుకున్నాం. ఈ యేసయ్య నమ్ముతున్నాము మనము ఎలాగ తగ్గించుకుంటున్నాము ఈ లోకంలో యేసయ్య కొరకు జీవించడానికి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చనని చెప్పాను. అతను పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చారు. అతనే తన ప్రాణాన్ని మన కొరకు విమోచన క్రయధనంగా పెట్టడానికి వచ్చారు. అటువంటి యేసయ్యని మనము ఎలాగ సేవిస్తున్నాము? మనము ఒకవేళ దరిద్రమైతే ఆయన ధనవంతుడే. ఆయన దారిద్ర్యం వల్ల మనము మెటీరియలిస్టిక్గానే కాదు, అంటే బాహ్యంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎంతో ఔన్నత్యంలో ఉండాలని దేవుడు ఈ త్యాగం అంతా మనకు చేశారు. మనము యేసయ్య త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య కొరకు జీవిద్దాం, యేసయ్యలాగా జీవిద్దాము. మన పేర్లు జీవగ్రంథం